ఓం గణానాహం త్వా గణపతిహామయ కవిం కవీనాముపోష్టవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోద్భస్సేద సాధనం శ్రీ మహాగణాధిపతినిందాయ నమస్కారం కుర్యాదయం ముహూర్తోస్తు శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరికి కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరు కూడా. ఇప్పుడు మనము ఈ ఉగాది పర్వదినమున పంచాంగ శ్రవణము చెప్పబోతున్నాను. అదేంటో ఈ 12 రాష్ట్రాల వారికి వ్యయం ఎంత, ఖర్చు ఎంత, ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము రాజ్యాది నవనాయక నిర్ణయంలో రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ముందుగా మేషరాశి వారికి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయము 14, రాజపూయం 5, అవమానం 7. ఈ మేషరాశి వారికి వ్యయములో అంటే మీనరాశిలో 6 గ్రహాలు, అంటే ఈ 6 గ్రహాలు ఉగాది రోజున మార్చి 30వ తేదీన రోజున అన్ని 6 గ్రహాలు మీనరాశిలో ప్రవేశిస్తున్నాయి. దాని మూలంగా మేషరాశి వారికి ఎటువంటి శని ప్రభావము, ఏలినాటి శని ప్రభావము, దాంపత్యంలో విభేదాలు, అలజడులు, మానసిక శారీరక అనారోగ్యము, అకారణంగా వైరము, కలహాలు, నిందలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇలాంటి వ్యవహారం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించాలి, జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజభుజము 1, అవమానం 3. ఇది వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మే 16-15 తర్వాత గురుబలము మిథునంలోకి వస్తుంది కాబట్టి ఈ యొక్క గురుబలం ఉంటుంది వృషభ రాశి వారికి. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని వ్యవహారాల్లో కూడా వాళ్ళకి చక్కచక్క పనులు కూడా జరుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2, రాజపూయము 4, అవమానము 3. ఈ మిథున రాశి వారు కూడా ఈ సంవత్సరం కూడా అనుకున్నటువంటి ఫలితాలు జరుగుతాయి. అనుకున్నటువంటి విషయాలు ఏవైనప్పటికీ కూడా వారికి త్వరలో ఆ యొక్క గురుగ్రహం వల్ల జరుగుతుంది. ఎందుకంటే గురువు మిథునంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి కొద్దిగా వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయము 8, వ్యయము 2, రాజపూజం 7, అవమానము
3. వీరికి కూడా కర్కాటక రాశి వారికి కూడా కొద్దిగా మేలుగా ఉంటుంది. 100%లో ఒక 50%, 60% కూడా అనుకున్నట్టుగా ఫలిస్తాయి అనుకున్నటువంటి పనులు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయము 11, రాజభుజం 3, అవమానం 6. వీరికి కూడా సింహరాశి వారికి అష్టమ శని వస్తున్నాడు ఈ యొక్క మార్చి 30 నుండి. దీనివల్ల సింహరాశి వారికి దాంపత్య విరోధాలు, కలహాలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు, వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సింహరాశి వారు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజభుజం 6, అవమానం 6. ఈ కన్యారాశి వారికి పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము కొద్దిగా మేలుగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 2, అవమానము 2. ఈ తులారాశి వారికి కూడా వీరికి గురుబలము మే నుండి వస్తుంది. వీరికి 9వ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ తులారాశి వారికి కూడా అనుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరి యొక్క పనులను కూడా నిర్విఘ్నంగా చేకూర్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభుజము 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి కూడా గురుబలము యోగదాయకంగా ఉంది. కానీ మే నుండి ఈ యొక్క గురుగ్రహము మిథునంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి 8వ స్థానానికి వెళ్తుంది కాబట్టి కొన్ని పనులు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజం 1, అవమానం 5. ఈ ధనుసు రాశి వారికి కూడా ఆరోగ్య భంగము, వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, వైరంగా ఉంటుంది. పరోక్షంగా శత్రువులు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే చాప కింద నీరులా ఉంటుంది. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభుజము 4, అవమానం 5. ఈ మకర రాశి వారికి కూడా అనుకూలత తక్కువ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, రాజభుజము 7, అవమానం 5. ఈ కుంభరాశి వారికి కూడా ఫలితాలు కూడా మిశ్రంగా ఉంటాయి. ఒక 100%లో 50% అవుతాయి. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజం 3, అవమానం 1. ఈ యొక్క
మీనరాశి వారికి ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలు, బంధుమిత్ర విరోధాలు, అధిక ఖర్చులు, వృధా ఖర్చులు అవుతాయి. కాస్త జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ 12 రాశులు ఏవైతే మనం చెప్పుకున్నామో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, ఈ యొక్క 12 రాశులు ఏవైతే మనం చెప్పుకున్నామో ఇవన్నీ సామూహికంగా చెప్పినటువంటి ఈ గ్రహస్థితుల వల్ల ఎలా ఉంటుందో చెప్పాము. ఇది అందరికీ వర్తించదు. ఒకటి, ఈ యొక్క 12వ స్థానం అనగా మీనరాశిలో 6 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. దానివల్ల మేషరాశి వారికి, సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి కొద్దిగా కష్టంగా ఉంది. కానీ మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని సంప్రదించినట్టయితే దాని పరిహారం చెప్తాము. ఎవరు కూడా దీన్ని మనసులో పెట్టుకొని ఇలా అవుతుంది అలా అవుతుందో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అన్నిటికీ పరిహారం ఉంటుంది. శుభం భూయాత్.